హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ ప్రెడిక్షన్. గైస్, మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రజెంట్ జరుగుతున్న ఐపీఎల్కి సంబంధించిన మ్యాచ్ రిపోర్ట్స్ అయితే ఫ్రీగా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే మ్యాచ్ రిపోర్ట్ కావాలనుకుంటున్నారో వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ వీడియోలో ఐపీఎల్లో జరగబోయే 18th మ్యాచ్ గురించి అయితే పూర్తి అనాలిసిస్ తెలుసుకుందాం. ఈ మ్యాచ్ వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీంల మధ్య అయితే జరగనుంది. ఈ మ్యాచ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం హైదరాబాద్లో అయితే జరుగుతుంది. ఇదైతే సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకి అయితే హోమ్ గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. ఈ గ్రౌండ్లో లాస్ట్ మ్యాచ్లో అయితే 277 స్కోర్ అయితే నమోదు చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై పైన. సో అదే వెన్యూలో ఆడుతున్నారు కాబట్టి ఇక్కడైతే హై స్కోరింగ్ వెన్యూ అని చెప్పుకోవచ్చు. సిఎస్కే చూసుకున్నట్లయితే లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయి అయితే మ్యాచ్ అయితే ఆడడం జరుగుతుంది. లాస్ట్ మ్యాచ్లో డీసీ పైన ఓడిపోవడం జరిగింది. ఈ టూ టీమ్స్ అయినా లాస్ట్ 5 మ్యాచెస్లో చూసుకున్నట్లయితే చెన్నై సూపర్ కింగ్స్ 4 మ్యాచెస్ విన్ అవ్వగా సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే 1 మ్యాచ్ అయితే విన్ అవ్వడం జరిగింది. ఈ టూ టీమ్స్ అయినా లాస్ట్ 10 మ్యాచెస్ హెడ్ టు హెడ్ విషయానికి వస్తే చెన్నై సూపర్ కింగ్స్ 7 మ్యాచెస్ విన్ అవ్వగా సన్ రైజర్స్ హైదరాబాద్ 3 మ్యాచెస్ అయితే విన్ అవ్వడం జరిగింది. ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు 70 మ్యాచ్లు ఆడగా ఇందులో బ్యాటింగ్ పాస్ చేసిన టీం 39% విన్నింగ్ రేషియో కలిగి ఉంటే బౌలింగ్ చేసిన టీం అయితే 60% అయితే విన్నింగ్ రేషియో కలిగి ఉంది. ఈ గ్రౌండ్లో టాస్ గెలిచిన టీం అయితే ఫస్ట్ బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ గ్రౌండ్ పేస్కి వచ్చేసి 60% అనుకూలంగా ఉంటే స్పిన్కి అయితే 40% అయితే అనుకూలంగా కనిపిస్తుంది. నా అనాలిసిస్ ప్రకారం చూసుకున్నట్లయితే సన్ రైజర్స్ ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు. ఇదైతే నా ఫైనల్ అనాలిసిస్ కాదు. నా ఫైనల్ అనాలిసిస్ వచ్చి టాస్ పడిన తర్వాత మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.